మన రక్షకుడు విమోచకుడైన యేసు క్రీస్తు వారి నామములో ప్రతి ఒక్కరికి కూడా నా వందనాలు శుభాలు తెలియపరుస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో పునరుద్ధానపు ఆదివారం రోజున దేవుని వాగ్దానమును ఆయన లేఖనమును ధ్యానం చేసుకుందాము. కీర్తనలు 118 కీర్తన 16 వచనం ధ్యానం చేసుకుందాం. యెహోవా దక్షిణ హస్తము మహోన్నతమాయను, యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములు చేయును. దేవుని దక్షిణ హస్తము సాహస కార్యములు చేస్తుంది. ఆయన హస్తము మనల్ని బలపరుస్తుంది. ఆయన దక్షిణ హస్తము గొప్ప కార్యములు మన పక్షంగా చేస్తుంది. ప్రతిదినము మనల్ని కోరుకోవాల్సిన దేవుని కోరుకోవాల్సింది ఏంటంటే, అయ్యా నీ హస్తము నాకు తోడేయ్యా, నీ హస్తము చేత నన్ను బలపరచు దేవా, నీ హస్తము చేత ప్రభువా నన్ను నడిపించు ప్రభువా అని మనం కోరుకున్నట్లయితే దేవుని హస్తం అంట సాహస కార్యములు మన పక్షంగా చేస్తుందంట. గొప్ప కార్యాలు మన పక్షంగా చేస్తుంది. ఒకసారి చూద్దాం మత్తయి సువార్త 8వ అధ్యాయము 2వ వచనం. ఆయన హస్తము ఎలాంటి కార్యములు చేస్తుందో, ఆయన హస్తము ఎలాంటి గొప్ప కార్యములు చేస్తుందో మత్తయి సువార్త 8వ అధ్యాయం 2వ వచనం చదువుతున్నాను. ఇదిగో కుష్టి రోగి వచ్చి ఆయనకు మొక్కి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవలెను. అందుకైనా చెయ్యి చాపి వానిని ముట్టి, నాకిష్టమే నీవు శుద్ధుడు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్టు రోగము శుద్ధి ఆయను. దేవుని లేఖనము సెలవిస్తుంది, దేవుని దగ్గరికి ఒక కుష్టి రోగం గల వారు వచ్చాడంట. అయ్యా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చెయ్యి. ఎందుకు ఈ మాట అన్నాడంటే, కుష్టి రోగులు ప్రజల దగ్గర ఉండేవాళ్ళు కాదు. వాళ్ళు ఊరి బయట వెలుపట ఉండేవాళ్ళని బైబిల్ గ్రంథం చెప్తూ ఉంది. వారిని ఎవరు కూడా దగ్గరికి రానిచ్చేవాళ్ళు కాదు. వారిచ్చిన గ్లాసులో నీళ్లు తాగటం కానీ, వారిచ్చిన వస్తువును ముట్టుకోవడం కానీ అవి ఇష్టపడేవాళ్ళు కాదు. ఒక అంటరాని వ్యక్తులుగా వారిని చూస్తూ ఉండేవాడు. కుష్ఠరోగుల్ని చాలా భయంకరంగా చూస్తున్న రోజులవి. అందుకనే కుష్ఠరోగి భయపడుతూ ఆయన దగ్గరికి వచ్చేవాడంటే, అయ్యా నీకు ఇష్టమైతే, నీకు నచ్చితే నన్ను బాగు చేయ అనగానే ఆయన మాటతో సెలవిచ్చి కుష్ఠరోగం పోగును అనగలడు. లేకపోతే నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచిందని కూడా చెప్పగలడు. అలా అని అనేక మందిని తన మాట ద్వారా స్వస్థపరిచినట్లుగా, మరణం నుంచి బ్రతికించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. కానీ ఈ వ్యక్తిని మాత్రం దేవుడు ఏం చేశాడంటే ఆయన హస్తంతో ముట్టి బాగు చేసినట్లుగా చూస్తూ ఉంటాం. దీనికి కారణాలు లేకపోవు. ఒకటి, ఆయన హస్తము సాహస కార్యములు చేస్తుంది. రెండోది ఏంటంటే, ఆ రోజుల్లో కుష్ఠరోగులు ముట్టుకోవాలన్నా, కుష్ఠరోగుల దగ్గరికి రావాలన్నా, కుష్ఠరోగుల దగ్గరికి కూడా రానిచ్చేవాళ్ళు. ఊరు వెలుపట వాళ్ళని ఉంచేవాళ్ళు, గ్రామం వెలుపట వాళ్ళని ఉంచేవాళ్ళని బైబిల్ గ్రంథం చెప్తుంది. భయంకరమైన వ్యక్తులుగా కుష్ఠరోగం చూస్తూ ఉండేవాళ్ళు. కానీ దేవాది దేవుడు ఆయన కుష్ఠరోగం సైతం ముట్టి ఆయన్ని, ఆ కుష్ఠరోగ వ్యక్తిని బాగు చేస్తున్నట్లుగా మనం ఈ లేఖనంలో చూస్తూ ఉంటాం. చూడండి, భయంకరమైన కుష్ఠరోగమును ఆయన హస్తము తాకగానే, ఎన్నో సంవత్సరాలతో ఆయన కుష్ఠరోగము ఆయన హస్తము తాకగానే అప్పటికప్పుడు స్వస్థపడింది. సాహసకార్యం, గొప్ప కార్యం. ఆయనకు కుష్ఠరోగం ఒక్కటే పోలేదండి. ఆ వ్యక్తికి తన జీవితంలో ఎన్నో నిందలు, అవమానాలు, ప్రతి పరిస్థితి తన జీవితంలో వెళ్ళిపోయింది. ఆయన్ని ఎన్నో అవమాన పడి ఉంటారు, ఎన్నో నిందలు పడి ఉంటాడు, ఎన్నో తన జీవితంలో ఎంతో విధంగా వివక్షత లోనై ఉంటాడు. ఎందుకంటే అంత విధిగా తృణీకరించేవాళ్ళు కుష్ఠరోగుల్ని, అంత విధిగా దగ్గర రానిచ్చేవాళ్ళు కాదు. అప్పటి వరకు తన బంధువులు, తన స్నేహితులు, రక్త సంబంధికులు, తన కుటుంబస్తులు కూడా తన దగ్గర రానిచ్చేవాళ్ళు కాదు. ఎక్కడో ఊరు వెలపట వారి జీవనం బ్రతికినా సచ్చినా ఇంకక్కడే ఉండాల్సి వచ్చేది. ఆయన జీవితంలో కుష్ఠరోగం ఒకటే పోలేదు. తనకున్న బాధలు, తనకున్న ఇబ్బందులు, వివక్షత, అవమానాలు, నిందలు అన్నీ ఆయన హస్తము చాపగానే మొత్తం తొలగిపోయింది. దేవుని కార్యము అలా ఉంటుంది. ఆయన హస్తము చాపగానే తన జీవితంలో ప్రతిదీ తొలగిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన హస్తము, దక్షిణ హస్తము సాహస కార్యములు చేసిద్ది. ఆయన హస్తము గొప్ప కార్యములు చేసిద్ది. రోగం ఒకటే కాదండి, ప్రతి బాధ, ప్రతి అవమానము
తన జీవితంలో కొట్టివేయబడింది. ఉదయకాల సమయంలో దేవుని హస్తం మనకు తోడై ఉండాలి. దేవుని హస్తం మనల్ని బాగు చేయడమే కాదు, మన హృదయంలో బాధను తీసేస్తుంది. దేవుని హస్తం మనల్ని స్వస్థపరచడమే కాదు, మన నిందను తీసివేస్తుంది. దేవుని హస్తము మనల్ని నిట్టూర్పు నుంచి విడిపించడమే కాదు, ధైర్యపరిచింది. అందుకనే దేవా, నీ దక్షిణ హస్తం నాకు తోడై ఉండాలి. ఇజ్రాయేలు ప్రజలకు ఎలా నీ దక్షిణ హస్తం తోడై ఉందో, అయ్యా మా పితరులకు నీ దక్షిణ హస్తం ఎలా తోడై ఉందో, మా పితరుల పక్షంగా నీ దక్షిణ హస్తం సాహస కార్యములు ఎలా చేసిందో మాకు కూడా తోడై ఉన్నట్టుగా సహాయం చేయు ప్రభువా అని ప్రార్థించేవారుగా మనం ఉండాలి. ఇంకొక మాట చదువుకొని మనం ముందుకు వెళ్దాం. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనం చదువుకుందాం. యెషయా గ్రంథం 41వ అధ్యాయము 10వ వచనాన్ని ఈ సమయంలో జ్ఞానం చేసుకుందాము. బూదిగంత నుండి నేను పట్టుకొని దాని కొనం నుండి పిలుచుకొని వాడా, నీవు నా దాసుడువనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొంటివనియు నేను నీతో చెప్పి ఉన్నాను. నేను నీకు తోడై ఉన్నాను, భయపడకు, నేను నీ దేవుడినై ఉన్నాను. దిగులు పడకు, నేను బలపరుతును, నీకు సహాయము చేయవాడు నేనే. నీతియను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనం రాయబడింది, నీతియను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. ఆయన దక్షిణ హస్తము మనల్ని ఆదుకుంటుంది. ఆయన దక్షిణ హస్తము మనల్ని ధైర్యపరుస్తుంది. ఆయన దక్షిణ హస్తము మనం ఎటు నడిపించబడాలో తెలియపరుస్తుంది. ఈ లోకములో నన్ను ఆదుకున్న వారు ఎవరూ లేరు, నన్ను నడిపించేవారు ఎవరూ లేరు, నన్ను ధైర్యపరిచేవారు ఎవరూ లేరు అని మనం అనుకున్నట్లయితే దేవుని లేఖనం సెలవిస్తుంది, ఆయన దక్షిణ హస్తం మనం ఆదుకుంటుంది. ప్రభువా, నీ దక్షిణ హస్తంతో నన్ను ఆదుకో ప్రభువా, నీ దక్షిణ హస్తంతో నన్ను ముట్టి స్వస్థపరచు ప్రభువా. నీ హస్తము సాహస కార్యములు చేస్తుంది. నా పక్షంగా సాహస కార్యములు చేయగల నీ హస్తం ఆ పక్షంగా చాపబడును గాక అని దేవునిలో ప్రార్థించే వారు ఉన్నట్లయితే ఆయన దక్షిణ హస్తంతో మనల్ని ఆదుకుంటాడు. ఖచ్చితంగా ఎవరైతే ఆశతో ప్రార్థన చేస్తారో, ఎవరైతే విశ్వాసంతో ప్రార్థన చేస్తారో, ఆయన హస్తం మనల్ని తాకటం మనం గుర్తెరుగుతాం. ఆయన హస్తం మనల్ని ఆయన్ని బలపరచడం మనం గుర్తెరుగుతాం. ఈ పునరుద్ధాన పాల్గొన్న రోజున ఏది మనకు తోడై ఉండాలి, ఏది మనల్ని బలపరచాలి, ఏది మన పక్షంగా నిలబడాలంటే ఆయన హస్తం మన పక్షంగా నిలబడాలి. ప్రభువా, నాకు ఏమొద్దయ్యా, ఏమి ఉన్నా లేకున్నా పర్వాలేదయ్యా, కానీ నీ ఉంటే చాలయ్యా, నీ హస్తము తోడే ఉంటే చాలయ్య నేను అని సందులో విజ్ఞాపన చేసేవారిగా మనం ఉన్నాం. ప్రార్థన చేసుకున్నాం. మహోన్నతుడ, మహాగణుడ, మహాపరిశుద్ధుడ, జీవాధిపతి అనే దేవానికి వందనాలు, స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో నీ మాటను కొద్దిసేపు ధ్యానించే ధనిత మాకు అనుగ్రహింపజేశారు. యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములు చేస్తుంది అని నీ లేఖనము సెలవిస్తుంది. నిజమే ప్రభా, నీ హస్తం మాకు తోడై ఉంటే సాహస కార్యములు చేస్తుంది. అయ్యా, నీ హస్తము చాపగా తండ్రి ఎర్ర సముద్రము 2 పాయలుగా మార్చబడింది. అయ్యా, ఆరిన నేల మీద నీ ప్రజలు నడిచారు. ఇదిగో ఇశ్రాయేలు ప్రజలతో నేను నీకు తోడై ఉన్నానని వాగ్దానం చేసిన దేవుడు. అయ్యా, తని మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. అయ్యా, కుష్ఠు రోగము చేత అనేకమైన బాధలు, వివక్షత, అనేకమైన అవమానాలు, అనేకమైన నిందలు పడుతూ తన జీవితంలో ప్రభా సంతోషం లేని తన జీవితానికి నీ హస్తము చాపినప్పుడు కుష్టి రోగం ఒకటే అయ్యా బాగుపడినట్లుగా మేము చూడట్లేదు, కానీ తన జీవితంలో ప్రతిదీ దాని నుంచి విడిపించబడినట్లుగా మేము చూస్తూ ఉన్నామయ్యా. అయ్యా, నీతియగు నీ దక్షిణ హస్తము మమ్మల్ని ఆదుకుంటుందని మీ లేఖనం సెలవిస్తుంది. తండ్రి, ఉదయకాల సమయంలో నీ హస్తము పక్షంగా చాపమని ప్రార్థన చేస్తున్నానయ్యా. నీ దక్షిణ హస్తం మా పక్షంగా చాపమని వేడుకుంటున్నానయ్యా. మీకు వందనాలు, స్తోత్రాలు. నీతి అయిన ప్రభా, నీ దక్షిణ హస్తం అయ్యా మమ్మల్ని ఆదుకున్నట్లుగా సహాయం వచ్చి ప్రార్థన చేస్తున్నాను. ఈ వాక్యం ఎవరైతే వింటున్నారో వారి జీవితంలో నీ దక్షిణ హస్తము అయ్యా వారిని ఆదుకున్నాను. నీ హస్తము వారికి తోడై ఉండాలి. నీ హస్తము వారిని బలపరచాలి. నీ హస్తము వారిని నడిపించాలయ్యా. అయ్యా, నీ హస్తము ప్రభా తండ్రి వారిని ఆదుకున్నట్లుగా కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాను. అలాగే అనారోగ్యంతో బాధపడుతున్న వారిని జ్ఞాపకం చేసుకోదేవా. అయ్యా, అనేకమైన వైద్యుల దగ్గరికి వెళ్ళినా, అనేకమైన టాబ్లెట్లు వాడినా అయ్యా కొంతమందికి అయ్యా స్వస్థత కలగదయ్యా. అయ్యా, నీకు వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. వారిని జ్ఞాపకం చేసుకో. నీ హస్తము చాపమని అయ్యా కుష్టు రోగము చేత బాధపడుతున్నామని ఎలా శుద్ధిని చేస్తుందో నీ హస్తము ద్వారా వారు శుద్ధులగునట్లుగా
తండ్రి వారికి మీ కృప చూపించమని వేడుకున్నాను. యేసు నామములో స్వస్థత వారికి కలుగును గాక. శీఘ్రంగా నీ స్వస్థత వారికి కలుగును గాక. యా సహాయం చేయమని వేడుకున్నాను. ఆర్థిక ఇబ్బందుల నుంచి బాధపడుతున్న వారిని జ్ఞాపకం చేసుకొని ఆర్థిక ఇబ్బందుల నుంచి విడిపించండి. యవనస్తులను జ్ఞాపకం చేసుకొని నీ రక్షణ దయచండి. తల్లిదండ్రులకు మాట వినేవారుగా సిద్ధపరచండి. తల్లిదండ్రులను సంతోష పెట్టేవారుగా సిద్ధపరచండి. వారి భవిష్యత్తు నిమిత్తమై మంచి ఆలోచన కలిగిన వారుగా సిద్ధపరచండి. ఫోన్ అని ఎడిట్ కి వెళ్లకుండా, లోకానుసరమైన వ్యసనాలకు వెళ్లకుండా, ఇంకా ఇతర చెడు అలవాట్లకు వెళ్లకుండా ఆ బానిసత్వం నుంచి వారిని విడిపించమని ప్రార్థన చేస్తున్నాను. అలాగే చంటి బిడ్డలకు మీరు తోడుగా ఉండమని ప్రార్థన చేస్తున్నాను. వారి చుట్టూ మీ రక్షణ కంచి వేయండి. వృద్ధాప్యంలో వారిని జ్ఞాపకం చేసుకోండి. ముదిమో చోరుకి ఎత్తుకుని ముద్దాడు వారు మీరే వృద్ధాప్యం నుంచి వృద్ధాపులను విడవకు మీరు తోడే ఉండమని ప్రార్థన చేస్తున్నాను. కుటుంబ సమస్యతో బాధపడుతున్న నెమ్మది దయచే సమాధానం వివాహాలు ఎదురు చూస్తున్న వారికి తన గొప్ప కార్యములు జరిగించమని ప్రార్థన చేస్తున్నాను. తని మీకు స్తోత్రాలు. పిల్లల కోసం ఎదురు చూస్తున్న, గర్భఫలం కోసం ఎదురు చూస్తున్న వారికి తన మీకు స్తోత్రాలు. మీకు వందనాలు చెల్లిస్తాను. వారి పక్షంగా మీ కార్యము జరిగించండి. తన గర్భిణులు ఉన్న వారికి మంచి ఆరోగ్యం తెచ్చండి. బాలింతులుగా ఉన్న వారికి మీరు తోడే ఉండమని ప్రార్థన చేస్తున్నానయ్యా. అలాగే తన మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తాను. ఈ రోజున పునరుద్ధానపు ఆదివారం ఎంతమంది వెళుతున్నారో వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని నీ వాక్కు వారిని దర్శించును గాక. నీ ఆత్మ వారిని బలపరుచును గాక. పునరుద్ధానపు శక్తి బలము చేత నీ వినలో నింపబడుతును గాక. సహాయం వచ్చేమని వేడుకుంటూ ప్రతిమలాడుకుంటూ మా రక్షకుడు, మా విమోచకుడు, మా ప్రాణనాథుడైన యేసు క్రీస్తు వారి తండ్రి కృపకు మమ్మల్ని మేము అప్పుచెప్పుకుంటూ యేసు నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. దేవుని కృప మనందరికీ తోడే ఉండును గాక. ఆమేన్.